హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణ దేవుని ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిలదీస్తూ ఉంటుంది. ఏది నా కోడలు కావ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఇంట్లో నుండి కావ్య బయటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా? నువ్వు తీసుకొని రావాలి కదరా రాజు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే చేసిన తప్పులన్నీ చేసేసి ఏమీ ఎరకలైనట్టు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నీ కోడలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే కావ్య ఏం తప్పు చేసింది? కావ్య ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వే పంపించేసి ఉంటావు రుద్రాని అని చెప్పేసి అపర్ణాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే నేనేమీ చేయలేదమ్మా, నీ కోడల్ని ఇంట్లో నుండి నేనైతే బయటికి పంపించలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి అయితే నేనేమీ చేయలేదు, నీకు ఇంట్లో నుండి నేనైతే పంపించలేదు నీ కోడలికి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి మరి ఎవరు పంపించారు నా కోడల్ని కావ్యని బయటికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే ఇంకెవరు నీ కొడుకు రాజే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి, నువ్వు పంపించేశావా ఇంట్లో నుండి అపర్ణని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే అవునమ్మా, నేనే పంపించేశానమ్మా, నీకు ఇలా జరగడం చూసి నాకు చాలా భయం వేసింది. అందుకే ఇదంతా చేసింది కావ్యనే కదా, అందుకే కావ్యని ఇంట్లో నుండి పంపించేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే ఏంట్రా నువ్వు ఇలా చేశావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రుద్రాణి అయితే ఇదంతా చేసింది కావ్యనే కదా, అందుకే ఇంట్లో నుండి బయటికి పంపించే